హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. ఐటీ కారిడార్ సెంటర్ స్పాట్గా భావించే రాయదుర్గంలో ఎకరా ధర ఏకంగా 237 కోట్లు పలికి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ TGIIC నిర్వహించిన ఈ ఆక్షన్లో ఈ రికార్డు నమోదైంది. ఈ రేటు మొత్తం సౌత్ ఇండియాలోనే అత్యధిక ధరగా రియాలిటీ రంగ నిపుణులు చెబుతుండగా ఇది హైదరాబాద్పై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచిందంటున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్. TGIIC ఈ ఆక్షన్లో ఎకరానికి 237 కోట్ల ధర. రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని 6 ఎకరాల 29 గుంటల భూమి వేలం. దక్షిణ భారతదేశంలో భూముల వేలం చరిత్రలో ఇదే అత్యధిక ధర. ఎకరాకు 139 కోట్ల రిజర్వ్ ధరతో పోలిస్తే 70.5% అధిక బిడ్లు. మొత్తం వేలం విలువ దాదాపు 1490.73 కోట్లు. హైదరాబాద్ రియాల్టీలో మరో రికార్డు బద్దలైంది. గత డిసెంబర్లో నిర్వహించిన వేలంలో ఎకరానికి పలికిన 177 కోట్ల రూపాయల రేటుని బద్దలు కొడుతూ కొత్త రికార్డు క్రియేట్ అయింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాలు 29 గుంటల మల్టీయూజ్ కమర్షియల్ భూమిని TGIIC ఈ వేలం ద్వారా విక్రయించింది. ఈ భూమికి ఐటీ, కమర్షియల్, హై అండ్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ అవకాశాలు ఉండటంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు బిడ్లు వేశాయి. చివరకు ఎకరాకు సుమారు 237 కోట్ల ధర నమోదు కావడంతో మొత్తం వేలం విలువ దాదాపు 1490.73 కోట్లకు చేరింది. ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ధర ఎకరం 139 కోట్ల కంటే సుమారు 70.5% అధికంగా బిడ్లు రావడం విశేషం. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమంటున్నారు. సిటీలో రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ ప్రాంతాలు ఇప్పటికే అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు, లగ్జరీ నివాస సముదాయాలకు కేంద్రంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడి భూములకి డిమాండ్ అప్రతిహతంగా పెరుగుతుందని చెప్పాలి. డిజిటల్ విధానంలో నిర్వహించిన ఈ వేలంలో దేశవ్యాప్తంగా ప్రముఖ డెవలపర్లు పాల్గొనడం మార్కెట్లో హైదరాబాద్పై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం హైదరాబాద్లో మౌలిక వసతుల విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్, డేటా సెంటర్లు, ఐటీ విస్తరణ, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు భూముల ధరలను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. దీంతో పశ్చిమ హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాకుండా గ్లోబల్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా అభివృద్ధి చెందుతోంది.